ఓకే, చూడమ్మా లాస్ట్ లెసన్లో మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటి లెసన్ స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్గా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అన్నట్లయితే ఒక బాడీ యొక్క ప్రాపర్టీస్ అనేటువంటివి హీట్ చేసినప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతాయి అంటే, హీట్ చేసినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుందా లేదా కాంట్రాక్ట్ అవుతుందా, అంటే హీట్ చేసినప్పుడు అది వ్యాకోచిస్తుందా లేదా సంకోచిస్తుందా, దాని లెంత్ అనేటువంటిది ఏ విధంగా చేంజ్ అవుతుంది, అర్థమైందమ్మా. హీట్ చేసినప్పుడు ఏ విధంగా అవుతుంది, కూల్ చేసినప్పుడు ఏ విధంగా అవుతుంది, ఆ బాడీ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా చేంజ్ అవుతుంది హీట్ చేసినట్టే చెప్పేది చాప్టర్ మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పడం జరిగింది. అలాగే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవడం 3 రకాల పద్ధతులు ఉంటాయి. అవి కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్గా మనం చెప్పడం జరిగింది. కండక్షన్ అన్నట్లయితే ఏం చెప్పాం, సాలిడ్ బాడీస్లో హీట్ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ అది, అర్థమైందమ్మా. అంటే అందులో ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వకుండా ఓన్లీ ఆ వైబ్రేషన్స్ ద్వారా మాత్రమే హీట్ ఎక్స్చేంజ్ అయినట్లయితే దాన్ని కండక్షన్ అంటాం. కన్వెక్షన్ అన్నట్లయితే హీట్తో పాటు పార్టికల్స్ కూడా మూవ్ అవుతున్నాయి అనుకోండి, అర్థమైందమ్మా. హీట్ చేసినప్పుడు పార్టికల్స్ మూవ్ అవుతా హీట్ని తీసుకువెళ్ళినట్లయితే దాని కన్వెక్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. గ్యాసెస్, లిక్విడ్స్లో హీట్ అనేటువంటి కన్వెక్షన్ రూపంలో ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత రేడియేషన్ అంటే ఎలాంటి మీడియం అవసరం లేకుండా ఫ్రీ ప్లేస్లో అంటే శూన్యంలో కూడా హీట్ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్సే రేడియేషన్, అర్థమైందమ్మా. దానికి ఎగ్జాంపుల్ సన్ నుంచి ఎత్తకి హీట్ రావడం. ఇలా 3 రకాల పద్ధతిలో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పడం జరిగింది. అలాగే బాయిల్స్లో, చార్లెస్లో కూడా చూసాం. బాయిల్స్లో ఏం చెప్పాం, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, అర్థమైందమ్మా. అలాగే చార్లెస్లో మళ్ళీ 2 ఉన్నాయి, ఏంటి, అట్ కాన్స్టెంట్ ప్రెజర్ వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, అలాగే అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రెజర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్గా మనం చెప్పడం జరిగింది. అలాగే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV = RT కూడా మనం డెరైవ్ చేసాం. 1 మోల్కి అయినట్లయితే PV = RT, N మోల్స్కి అయినట్లయితే PV = nRT ఏమ్మా. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఓకే, చూడండి. నెక్స్ట్ వచ్చి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మనం చెప్పేది ఏంటంటే, ఒక హాట్ బాడీని తీసుకుని ఇలా ఓపెన్గా సరౌండింగ్స్లో పెట్టండి, అర్థమైందా. ఒక హాట్ బాడీని ఇలా ఓపెన్గా సరౌండింగ్స్లో పెట్టినట్లయితే ఈ బాడీ ఏమవుతుంది, దీని దగ్గర ఉన్న హీట్ని సరౌండింగ్స్కి ఇవ్వడం జరుగుతుంది, అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ వేడిగా ఉన్న టీ కప్ని టేబుల్ మీద పెట్టారు, ఏమవుతుంది, దాని దగ్గర ఉన్న హీట్ అనేది చుట్టూ ఉన్నటువంటి ఎయిర్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే దాని హీట్ ఏమవుతుంది, లాస్ అవుతుంది కదా. ఓకే, చూడండి, ఈ బాడీ యొక్క హీట్ అనేటువంటిది ఏమవుతుంది, టైంతో పాటు లాస్ అవ్వడం జరుగుతుంది. ఆ లాస్ అయ్యే హీట్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందట, dQ/dt, అర్థమైంది. ఇక్కడ dQ అనేటువంటి చేంజ్ అయ్యే హీటు, dt అంటే చేంజ్ ఇన్ టైం, టైంతో పాటు హీట్లో వచ్చేటువంటి చేంజ్ అని అర్థం, అర్థమైందమ్మా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ హీట్ విత్ టైం. ఇక్కడ మైనస్ పెట్టాలి. ఇక్కడ మైనస్ ఎందుకు పెడుతున్నాం, హీట్ అనేది టైంతో పాటు తగ్గుతుంది కదా, ఆ తగ్గుతుందని చెప్పడం కోసం మైనస్ పెట్టాం, అర్థమైందమ్మా. ఆ చేంజ్ అయ్యే హీట్ అంటే దేని డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందట, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T - Ts, అర్థమైందా. ఇక T ఏంటి, Ts ఏంటి, ఇక్కడ T అనేటువంటిది ఏంటి, టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. మనం ఏ బాడీని అయితే తీసుకున్నామో ఆ బాడీ యొక్క టెంపరేచర్, T = బాడీ టెంపరేచర్, లేదా హాట్ బాడీ టెంపరేచర్ ఏమో, T = హాట్ బాడీ టెంపరేచర్. Ts = సరౌండింగ్ టెంపరేచర్, అర్థమైందా. చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ యొక్క టెంపరేచర్ అనమాట, అర్థమైందా. అంటే ఒక హాట్ బాడీ లాస్ అయ్యేటువంటి టెంపరేచర్ అనేది ఆ బాడీ యొక్క టెంపరేచర్కి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ యొక్క డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, అర్థమైందా. అంటే ఒక బాడీ బాగా వేడిగా ఉందనుకోండి, సరౌండింగ్స్ బాగా కూల్గా ఉన్నాయి అంటే ఇది లాస్ అయ్యే హీట్ ఎక్కువగా ఉంటుంది, అర్థమైందమ్మా. అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ బాడీ అండ్ సరౌండింగ్స్, అర్థమైందా. బాడీ అండ్ ఇట్స్ సరౌండింగ్స్, అర్థమైందా. ఒక బాడీ లాస్ అయ్యే హీట్ అనేటువంటిది ఆ బాడీ యొక్క టెంపరేచర్కి అలాగే చుట్టూ ఉన్న సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ యొక్క డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. నెగిటివ్ సైన్ ఏం చెప్తుంది, ఆ బాడీ యొక్క హీట్ అనేది టైంతో లాస్ అవుతుందని చెప్తుంది, అర్థమైందమ్మా. ఓకే, ఇక్కడ ప్రపోర్షనాలిటీ చేస్తే సమ్ కాన్స్టెంట్ ఇంట్రొడ్యూస్ చేయాలి కాబట్టి B పెడతాం. -dQ/dt = B × T - Ts. ఇక్కడ B ఏంటంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, అర్థమైందమ్మా. ఈ B వాల్యూ వచ్చి ఆ బాడీ మీద అలాగే దాని ఏరియా మీద దాని టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉండడం జరుగుతుంది. Bని ఏమంటామంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే -dQ/dt = ఏం రాయచ్చమ్మా, B × T - Ts. అయితే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది, హీట్ Q = ఏం రాయచ్చమ్మా, మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్,
ఆల్రెడీ మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు. అదేనమ్మా హీట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్. ఇప్పుడు చేంజ్ ఇన్ హీట్ డీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్ అని రాసుకోవచ్చు. చేంజ్ ఇన్ టెంపరేచర్, ఇక్కడ మాస్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ కాబట్టి డీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, ఎం ఇంటూ ఎస్ ఇంటూ డిటీగా రాయొచ్చు. తర్వాత డీక్యూ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం తోటి డిఫరెన్షియేట్ చేసినట్లయితే డీక్యూ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డిటీ బై డిటీగా రాసుకోవచ్చు. ఏం అర్థమైందా? ఇక్కడ చూడండి మనకి హీట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్, అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎస్ ఇంటూ టీ. దానికి చేంజ్ ఇన్ హీట్ డీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, ఎం ఇంటూ ఎస్ ఇంటూ డిటీ. దానికి డీక్యూ బై డిటీ విత్ రెస్పెక్ట్ టైం తోటి డిఫరెన్షియేట్ చేసినట్లయితే చేంజ్ ఇన్ హీట్ విత్ రెస్పెక్ట్ టు టైం డీక్యూ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎంఎస్ డిటీ బై డిటీ. ఇప్పుడు దీని ఈక్వేషన్ 1 అనుకోండి, లేదా ఓపెన్ చేయండి. డీక్యూ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇటువైపు రాసుకోవచ్చు కదా, మైనస్ బి ఇంటూ టీ మైనస్ టీఎస్. దీని ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని కంపేర్ చేశారు అనుకోండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. వాడు మైనస్ బి ఇంటూ టీ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, ఎంఎస్ ఇంటూ డిటీ బై డిటీ. అర్థమైందా? మైనస్ బి ఇంటూ టీ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ ఇంటూ డిటీ బై డిటీగా రాసుకోవచ్చు. తర్వాత దీన్ని ఎలా రాద్దామంటే మైనస్ డిటీ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు అమ్మా మైనస్ ఇటువైపు రాసుకోండి, ఇంకా మైనస్ డిటీ బై డిటీ ఈక్వల్ టు బి బై ఎంఎస్ ఇంటూ టీ మైనస్ టీఎస్గా రాసుకోవచ్చు కదా. అర్థమైందా? ఇక్కడ డిటీ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు అదేనమ్మా మైనస్ డిటీ బై డిటీ ఈక్వల్ టు బి బై ఎంఎస్ ఇంటూ టీ మైనస్ టీఎస్గా రాసుకోవచ్చు. ఇక్కడ బి బై ఎంఎస్ అనేది కాన్స్టెంట్. అదేనమ్మా బి బై ఎంఎస్ని సమ్ కే అనుకోండి. అర్థమైందా? ఇక్కడ కే ఈక్వల్ టు బి బై ఎంఎస్ అనుకున్నట్లయితే అక్కడ మైనస్ డిటీ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, కే ఇంటూ టీ మైనస్ టీఎస్. లేదంటే డిటీ బై మైనస్ డిటీ బై డిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏం రాయొచ్చమ్మా, టీ మైనస్ టీఎస్గా రాసుకోవచ్చు. అర్థమైందా? అంటే టైంతో పాటు తగ్గిపోయే బాడీ యొక్క టెంపరేచర్ అనేటువంటిది ఆ బాడీ యొక్క టెంపరేచర్కి సరౌండింగ్ యొక్క టెంపరేచర్ యొక్క డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఏం చేస్తాం, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఏం చెప్తున్నాం, ఒక బాడీ లాస్ అయ్యేటువంటి హీట్ అనేటువంటిది ఆ బాడీ యొక్క టెంపరేచర్కి సరౌండింగ్ యొక్క టెంపరేచర్ యొక్క డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఒక వేడి వస్తువుని తీసుకుని ఇలా ఓపెన్గా పెట్టినట్లయితే ఆ బాడీ హీట్ ఏమవుతుంది, లాస్ అవ్వడం జరుగుతుంది, తగ్గిపోతుంది కదా. ఆ తగ్గిపోయే హీట్ అనేది బాడీ టెంపరేచర్కి సరౌండింగ్ యొక్క టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. దీన్నే మైనస్ డిక్యూ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ప్రపోర్షనాలిటీ తీసేస్తే సమ్ కాన్స్టెంట్ బీ పెట్టాం. ఆ బీ అనేది బాడీ యొక్క షేప్ మీద అలాగే దాని యొక్క ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందమ్మా? మైనస్ డిక్యూ బై డిటీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, బీ ఇంటూ టీ మైనస్ టీఎస్గా రాసుకోవచ్చు. లేదా దాని డిక్యూ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ ఇంటూ టీ మైనస్ టీఎస్గా రాసుకోవచ్చు. ఇక్కడ హీట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్ కదా. దాని ప్రకారం డిక్యూ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ హీట్ డిక్యూ బై డిటీ ఈక్వల్ టు ఎంఎస్ డిటీ బై డిటీగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకో, రెండు ఈక్వల్ చేసాం. అదేనమ్మా ఈక్వల్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, మైనస్ డిటీ బై డిటీ ఈక్వల్ టు బీ బై ఎంఎస్ ఇంటూ టీ మైనస్ టీఎస్గా రాసుకోవచ్చు. ఈ బీ బై ఎంఎస్ని సమ్ కే అనుకున్నట్లయితే అప్పుడు మైనస్ డిటీ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, కే ఇంటూ టీ మైనస్ టీఎస్. ఇక్కడ కే అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. అప్పుడు మైనస్ డిటీ బై డిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ, కే తీసి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ పెట్టుకోండి. అర్థమైందమ్మా? ఈ విధంగా బాడీ టైంతో పాటు తగ్గిపోయే హీట్ అనే టెంపరేచర్ అనేటువంటిది ఆ బాడీ టెంపరేచర్కి సరౌండింగ్ యొక్క టెంపరేచర్ యొక్క డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు దీని కండిషన్స్ చూద్దాం. కండిషన్స్ ఫర్ న్యూటన్ లా ఈజ్ అప్లికబుల్. అదేవిధంగా న్యూటన్ లా అప్లై చేయడానికి మెయిన్గా ఉన్నటువంటి కండిషన్లు ఏంటి చూద్దాం. ఏమో కూడా మెయిన్గా చూడమ్మా, న్యూటన్స్ లా అప్లై చేయడానికి మెయిన్ కండిషన్లు ఏంటంటే ఫస్ట్ది లాస్ ఆఫ్ హీట్ డ్యూ టు ఓన్లీ కన్వెక్షన్. అదేందమ్మా కన్వెక్షన్ వల్ల మాత్రమే హీట్ అనేది లాస్ అవ్వాలి. అదేందమ్మా లాస్ ఆఫ్ హీట్ డ్యూ టు కన్వెక్షన్. అదేందమ్మా అలాగే
కండక్షన్ వల్ల వచ్చేటువంటి కండక్షన్ వల్ల లాస్ అయ్యే హీట్ అనేది నెగ్లిజిబుల్. అర్థమైందమ్మా? ఇక్కడ కండక్షన్ వల్ల ఎలాంటి హీట్ అనేది లాస్ అవ్వకూడదు. అర్థమైందమ్మా? ఓన్లీ కన్వెక్షన్ వల్ల మాత్రమే హీట్ అనేది లాస్ అవ్వాలి. అర్థమైంది? అలాగే ఎయిర్ అనేటువంటిది కూడా ఫ్రీగా మూవ్ అయ్యేలా ఉండాలి. అర్థమైందమ్మా? అంటే ఎయిర్ వల్ల చూడండి ఇక్కడ జరిగే కన్వెక్షన్ ఎలా ఉంటాయంటే ఫోర్స్డ్ కన్వెక్షన్. అంటే ఆ బాడీ దగ్గరికి ఎయిర్ అనేది వచ్చి అక్కడ ఉన్నటువంటి హీట్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయేలా ఉండాలంటే ఫోర్స్డ్ కన్వెక్షన్ వల్ల ఎక్కువగా హీట్ అనేది లాస్ అవ్వాలి. అర్థమైందమ్మా? అలాగే బాడీ యొక్క టెంపరేచర్ అన్ని వైపులో కూడా ఈక్వల్గా ఉండాలి. అర్థమైందమ్మా? అంటే ఒక బాడీని ఒక సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఓ సర్ఫేస్ దగ్గర ఓ బాడీ యొక్క ఒక సర్ఫేస్ దగ్గర ఎక్కువ హీట్ ఉండవు, ఓ సర్ఫేస్ తక్కువ హీట్, అలా కాకుండా ఆ బాడీ మొత్తం అంతా కూడా యూనిఫామ్గా ఒకే టెంపరేచర్తో ఉండాలి. అర్థమైందమ్మా? ఈక్విలిబ్రియం టెంపరేచర్లో ఉండాలి. అర్థమైందా? మెయిన్గా ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఇక్కడ లాస్ ఆఫ్ హీట్ అనేది ఓన్లీ కన్వెక్షన్ వల్ల మాత్రమే జరగాలి, కండక్షన్ వల్ల ఎలాంటి హీట్ లాస్ అనేది ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అది నెగ్లిజిబుల్, అంటే బాగా స్మాల్ అమౌంట్ అనమాట. అర్థమైందమ్మా? దాన్ని మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే ఆ బాడీ దగ్గరికి ఎయిర్ అనేది ఫ్రీగా మూవ్ అయ్యేలా ఉండాలి. అర్థమైందమ్మా? ఎయిర్ అనేది ఫ్రీగా వచ్చి అన్ని హీట్ని తీసుకుని వెళ్ళిపోయేలా ఉండాలి. అర్థమైందా? అలాగే ఆ బాడీ యొక్క టెంపరేచర్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. అంటే మొత్తం సర్ఫేస్ అన్ని సర్ఫేస్లు కూడా ఒకే టెంపరేచర్తో ఉండాలి. అర్థమైందమ్మా? ఈ విధంగా న్యూటన్లో అప్లై చేయడానికి ఈ విధమైన కండిషన్లు ఉన్నాయి. అర్థమైందా? న్యూటన్స్లో కూలింగ్లో అప్లై చేయడానికి ఈ విధమైన కండిషన్ ఉండడం జరిగింది. అలాగే టెంపరేచర్ డిఫరెన్సెస్ ఆర్ మోడరేటెడ్. అర్థమైందమ్మా? బాడీకి సరౌండింగ్స్కి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ T-TS ఉంది కదా, అది ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒకలా ఉండొచ్చు. అర్థమైందమ్మా? అన్ని సందర్భాల్లో కాన్స్టెంట్ అవ్వాలని లేదు. T-TS అనేది అది సందర్భాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందమ్మా? ఓకే. తర్వాత వచ్చి సెల్సియస్ స్కేల్ అలాగే ఫారెన్హీట్ స్కేల్ గురించి నేర్చుకున్నాం. అదేనమ్మా? టెంపరేచర్ని మెజర్ చేయడానికి మనకి థర్మామీటర్ అనేది అవసరం. అదేనమ్మా? మా థర్మామీటర్లో మన రీడింగ్లు తెలుసుకోవాలి అంటే దాన్ని ఏ విధంగా మనం ఏ స్కేల్ యూజ్ చేస్తున్నాం, సెల్సియస్ స్కేల్ యూజ్ చేస్తున్నాం, ఫారెన్హీట్ స్కేల్ యూజ్ చేస్తున్నామా, సెల్సియస్ స్కేల్లో రీడింగ్లు ఎలా కొలవాలి, ఫారెన్హీట్ స్కేల్లో రీడింగ్లు ఎలా కొలవాలి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఏమో ఇక్కడ చూడండి, ఒక థర్మామీటర్ మనం తీసుకున్నట్లయితే ఈ కింద మెర్క్యూరీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, కింద ఉన్నటువంటి జీరో రీడింగ్ని ఏమంటాం, లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం, LFP. అదేంటమ్మా? లోయర్ ఫిక్స్డ్ పాయింట్. పైన ఉన్నటువంటి మ్యాక్సిమం రీడింగ్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100 degrees. ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్ స్కేల్ తీసుకున్నట్లయితే లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 0 అవుతుంది, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100 అవుతుంది. దాన్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేంటమ్మా? ఒక థర్మామీటర్లో మెయిన్గా 2 రీడింగ్లనే ఉండడం జరుగుతుంది. ఏంటి, ఫస్ట్ ఇది లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే కిందది బాగా లీస్ట్ ఉండే రీడింగ్. అలాగే మ్యాక్సిమం హైయెస్ట్ రీడింగ్ ఏంటి, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. ఇప్పుడు దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు థర్మామీటర్కి మెయిన్గా వాడేటువంటి ఫార్ములా ఏంటంటే రీడింగ్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. అదేందమ్మా? ఫార్ములా ఏంటి, థర్మామీటర్కి రీడింగ్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. ఇప్పుడు సెల్సియస్ స్కేల్ గురించి చూద్దాం. సెల్సియస్ స్కేల్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత, 0 degrees. అంటే ఫ్యూజన్ ఆఫ్ ఐస్, నీరు గడ్డగడుతుంది కదా, నీరు మంచుగా మారుతుంది కదా, ఐస్గా మారుతుంది కదా, దాన్ని లోవర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకోవడం జరుగుతుంది, 0 degrees. అలాగే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, నీరు మరిగేస్తాను ఎక్కడ మరుగుతుంది, 100 degrees దగ్గర కదా. అదేనమ్మా? అంటే సెల్సియస్ స్కేల్లో థర్మామీటర్ మనం తయారు చేసినట్లయితే లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 0 degrees అవుతుంది, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100 degrees అవుతుంది, మధ్యలో 100 divisions ఉంటాయి. అదేందమ్మా? మధ్యలో 100 divisions అనేవి ఉండడం జరుగుతుంది. అదేందమ్మా? ఈ విధంగా ఒక్కో డిగ్రీ అవుతుంది. అర్థమైందా? 0 నుంచి 100 వరకు 100 divisions, ఒక్కోటి ఈచ్ 1 degree అవుతుంది. అర్థమైందమ్మా? ఓకే, చూడండి. అంటే సెల్సియస్ స్కేల్లో రీడింగ్ C అనుకున్నట్లయితే C మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 0 బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత, 100 మైనస్ 0 అంటే C/100 అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఫారెన్హీట్ స్కేల్తో కంపేర్ చేద్దాం. ఫారెన్హీట్ స్కేల్లో చూడండి, ఫారెన్హీట్ స్కేల్లో ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంటే లోవర్ ఫిక్స్డ్ పాయింట్ని 32 degrees Fగా చూపించాలి. అదేందమ్మా?
అలాగే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 212 degrees F. మధ్యలో ఎన్ని 180 డివిజన్స్ ఉంటాయి, ఒక్కోటి 1 degree ఆఫ్ ఫారెన్హీట్ అవుతుంది. అర్థమైందమ్మా. ఇక్కడ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 30 degrees ఫారెన్హీట్ అంటే ఫ్యూజన్ ఆఫ్ ఐస్. అలాగే వ్యాపరైజేషన్ ఆఫ్ వాటర్ అంతా 212 degrees ఫారెన్హీట్. అర్థమైందమ్మా. మధ్యలో 180 degrees ఉంటే అదేందమ్మా ఈచ్ వన్ 1 degree ఫారెన్హీట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఫారెన్హీట్ స్కేల్లో రీడింగ్ ఎంత అవుతుంది, ఎఫ్ అనుకోండి. లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 32 బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంతా 212 మైనస్ 32 ఎంత అవుతుంది, 180 అవుతుంది. అంటే C/100 ఈజ్ ఈక్వల్ టు F మైనస్ 32/180. అర్థమైందమ్మా. దీన్ని డివైడ్ చేసామనుకోండి, C/5 ఈజ్ ఈక్వల్ టు F మైనస్ 32/9. ఈ ఫార్ములా మాకు తెలిసినట్లయితే మీకు ఒక రీడింగ్ సెల్సియస్ స్కేల్లో తెలిసింది, దాన్ని ఫారెన్హీట్ స్కేల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా ఫారెన్హీట్ స్కేల్లో రీడింగ్ తెలిసింది, దాన్ని సెల్సియస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. దీని ప్రకారం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఫారెన్హీట్ స్కేల్ రీడింగ్ వాల్యూ తెలిసింది అనుకోండి. దీని నుంచి చూడండి, C ఈజ్ ఈక్వల్ టు 5/9 F మైనస్ 32. అదేనమ్మా. C ఈజ్ ఈక్వల్ టు 5/9 F మైనస్ 32 అంటే ఫారెన్హీట్ స్కేల్లో రీడింగ్ తెలిసినట్లయితే దాని వెంటనే మనం సెల్సియస్ స్కేల్లో మార్చుకోవచ్చు. లేదు F మైనస్ 32 ఈజ్ ఈక్వల్ టు 9C/5 అంటే F ఈజ్ ఈక్వల్ టు 9C/5 ప్లస్ 32. అదేనమ్మా. అంటే సెల్సియస్ స్కేల్లో రీడింగ్ తెలిసింది అనుకోండి, దాన్ని ఫారెన్హీట్ స్కేల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ విధంగా సెల్సియస్ స్కేల్కి ఫారెన్హీట్ స్కేల్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అన్నమాట ఇదేమో. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. యాక్చువల్గా ఏ మెటీరియల్ అన్నా సరే హీట్ చేస్తే ఏమవుతుంది, 99% మనకు తెలిసినంత వరకు ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. అవునా? వేడి చేస్తే ఏమవుతుంది, ఏ వస్తువులన్నా వ్యాక్యూమ్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. కానీ వాటర్ మాత్రం అలా కాదు, 0 to 4 degrees వరకు కాంట్రాక్ట్ అవుతుంది, అంటే సంకోచిస్తుంది. అదేందమ్మా? అదేందా? వాటర్ అనేది 0 degrees నుంచి 1 degree 2 degree 2 degree అలా హీట్ చేసుకుంటే వెళ్ళినట్లయితే 0 to 4 కాంట్రాక్ట్ అవుతుంది. అదేవిధంగా అంటే ఎక్స్పాండ్ అవ్వడానికి బదులు కాంట్రాక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. అంటే వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది, 4 degrees దగ్గర మ్యాక్సిమం అవుతుంది. అదేవిధమ్మా డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ మ్యాక్సిమం అట్ 4 degrees. అంటే దాని అర్థం 4 degrees దగ్గర మనం వాటర్ని హీట్ చేసినట్లయితే దాని యొక్క డెన్సిటీ పెరిగి బరువుగా ఉండి కిందకి దిగడం జరుగుతుంది. అర్థమైందమ్మా. దీన్ని ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటే అసాధారణ ప్రవర్తన అంటాం. అర్థమైందా? ఎందుకంటే మిగిలిన లిక్విడ్స్తో పోల్చినట్లయితే మరి వాటర్ ఏమవుతుంది, హీట్ చేసినట్లయితే 4 degrees వరకు కాంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది, అంటే సంకోచిస్తుంది. అర్థమైందమ్మా. అంటే దాని అర్థం 4 degrees నుంచి 0 degreesకి వెళ్ళే వరకు ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతున్నట్టు అన్నమాట. అర్థమైందా? వాటర్ని కూల్ చేసినట్లయితే 4 to 0 ఎక్స్పాండ్ అవుతుంది, 0 to 4 హీట్ చేస్తే ఏమవుతుందమ్మా, కాంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ బిహేవియర్ అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది, ఎనామలస్ బిహేవియర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది బాగా గుర్తుపెట్టుకోండి. వాటర్ యొక్క డెన్సిటీ 4 degrees దగ్గర మ్యాక్సిమం అవుతుంది. ఇది ఎక్కడ బాగా ఉపయోగపడుతుంది, కోల్డ్ కంట్రీస్ అంటే శీతల ప్రదేశాల్లో. అదేనమ్మా, ఐస్ ఎక్కువగా ఉండేటువంటి కోల్డ్ కంట్రీస్లో ఏమవుతుందంటే వాటర్ అనేది కూల్ అవుతూ వచ్చి 4 degreesకి రీచ్ అయింది. అదేవిధంగా వింటర్ సీజన్లో శీతాకాలంలో ఏమవుతుంది, చలి బాగా ఎక్కువగా ఉంటుంది కదా, వాటర్ ఏమవుతుంది, కూల్ అవుతుంది. అది కూల్ ఆఫ్ 4 degreesకి రీచ్ అయిన వెంటనే దాని బరువు ఎక్కువ ఏమవుతుంది, ఆ లేక్ కింద భాగంలోకి రావడం జరుగుతుంది. అదేవిధమ్మా ఇది ఒక లేక్ అనుకోండి, సరస్సు అనుకోండి, ఆ సరస్సు అదుగు భాగానికి 4 degrees ఒక చదవని నీరు అటువంటిది కిందకి రావడం జరుగుతుంది. దానిపైన 3 degrees, దానిపైన 2 degrees, తర్వాత 1 degree, లాస్ట్కి 0 degrees. 0 degrees ఏంటి, ఐస్ కదా. ఈ విధంగా చూడండి 4 degrees దగ్గర ఉన్న వాటర్ అనేది 4 degrees కూల్ అయిన వాటర్ కిందకి రావడం జరుగుతుంది. ఇంకా కూల్ అయిన వాటర్ 3 degreesకి వెళ్ళిన వాటర్ ఈ పై భాగంలో, ఇంకా కూల్ అయింది 2 degrees ఈ పై భాగంలో, అంటే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క టెంపరేచర్లో ఉండడం జరుగుతుంది. అదేంటమ్మా, ఈ పైన 0 degrees ఐస్. అంటే దాని అర్థం ఐస్ అనేది బ్యాడ్ కండక్టర్, ఐస్ అనేది బ్యాడ్ కండక్టర్ కాబట్టి ఈ బయట ఉన్నటువంటి హీట్ని లోపలికి రానివ్వదు, లోపల హీట్ని బయటికి వెళ్ళనివ్వదు. అదేవిధంగా అంటే దాని అర్థం ఈ పైన ఐస్ పొర అలాగే ఉండి కింద భాగంలో ఏమవుతుందంటే లిక్విడ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అంటే ఈ పైన ఐస్ ఉండి కింద భాగంలో
నీరు అలాగే ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? అక్వాటిక్ యానిమల్స్ అంటే నీటి లోపల బతికేటువంటి ఫిష్ కానీ ఇలాంటి చేపలు ఇలాంటివేమో కప్పలు ఇలాంటి వాటికి అక్వాటిక్ యానిమల్స్ అంటాం. అంటే జలచరాలు నీటిలో బతికేటువంటి ప్రాణులు అనమాట. అవి బతికి ఉండడానికి ఈ అనామలస్ బిహేవియర్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఈ అనామలస్ బిహేవియర్ వల్ల ఏంటంటే 4 degrees దగ్గర వాటర్ అనేది బరువుగా ఉండి కిందకి దిగడం జరుగుతుంది. ఆ పైన మిగిలిన లేయర్లో ఉన్నటువంటి వాటర్ అనేది ఉండడం జరుగుతుంది. అర్థమైందమ్మా? అందువల్ల ఏమవుతుందంటే బయట ఎంత కూల్గా ఉన్నా కానీ ఆ కోల్డ్నెస్ లోపలికి రాదు, లోపల హీట్ బయటికి వెళ్ళదు. ఎందుకంటే ఐస్ అనేది బ్యాడ్ కండక్టర్. ఐస్ తర్వాత వాటర్ కూడా బ్యాడ్ కండక్టరే కాబట్టి ఈ కింద ఉన్నటువంటి ఆ 4 degrees లేయర్ అదే టెంపరేచర్లో మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంది. అందువల్ల అక్వాటిక్ యానిమల్స్కి ఈ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఓకే. తర్వాత పెండ్యులమ్ క్లాక్స్ మనం ఆల్రెడీ ఆసిలేషన్ చాప్టర్లో చూసాం సింపుల్ పెండ్యులమ్ గురించి. అదేనమ్మా? ఆ సింపుల్ పెండ్యులమ్ అనేటువంటిది సమ్మర్లో స్లోగా తిరగడానికి, వింటర్లో స్పీడ్గా తిరగడానికి గల కారణం ఏంటో అడుగుతున్నాను. అర్థమైందమ్మా? పెండ్యులమ్ క్లాక్స్ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్ వై అనే కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. చూడండి, పెండ్యులమ్ క్లాక్ యొక్క టైం పీరియడ్ ఏమొచ్చిందమ్మా? మనం T = 2π × √L/g. అవునా? పెండ్యులమ్ క్లాక్ యొక్క టైం పీరియడ్ కట్టినట్లయితే మనం T = 2π × √L/g వచ్చింది. దాని T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √L. అంటే టైం పీరియడ్ అనేది లెంత్ యొక్క రూట్ వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. మరి L వాల్యూ సమ్మర్లో ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే సమ్మర్లో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. లెంత్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది. టైం పీరియడ్ పెరిగింది అంటే దాని అర్థం టైం లాస్ అయినట్లు లెక్క. అర్థమైందమ్మా? అలాగే వింటర్లో లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. లెంత్ డిక్రీజ్ అయిందంటే టైం పీరియడ్ డిక్రీజ్ అయింది. టైం పీరియడ్ డిక్రీజ్ అయిందంటే టైం ఇంక్రీజ్ అయింది. పెండ్యులమ్ క్లాక్ స్పీడ్గా తిరుగుతున్నట్లు లెక్క. అర్థమైందమ్మా? టైం పీరియడ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. టైం పీరియడ్ పెరిగింది అంటే దాని అర్థం టైం తగ్గినట్లు లెక్క. అదేనమ్మా? టైం పీరియడ్ తగ్గింది అంటే టైం పెరిగినట్లు లెక్క. అర్థమైందా? అంటే స్పీడ్గా తిరుగుతున్నట్లు లెక్క. దాని అర్థం వింటర్లో మనకి లెంత్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి టైం పీరియడ్ అనేది తగ్గుతుంది. టైం పీరియడ్ తగ్గిందంటే దాని అర్థం టైం ఇంక్రీజ్ అయినట్లు లెక్క. అంటే దాని అర్థం పెండ్యులమ్ క్లాక్స్ అనేవి వింటర్లో స్పీడ్గా తిరుగుతుంది, సమ్మర్లో స్లోగా తిరుగుతుంది. దాని కారణం లెంత్లో వచ్చే చేంజెస్ అనమాట. అర్థమైందమ్మా? ఓకే. తర్వాత కాంపౌండ్ బార్ గురించి చూద్దాం. ఇక్కడ కాంపౌండ్ బార్ అంటే ఒక స్టీల్ బార్ని అలాగే ఒక కాపర్ బార్ని రెండింటిని ఒకదానితో ఒకటి అటాచ్ చేసినట్లయితే దాన్నే కాంపౌండ్ బార్ అంటారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆ కాంపౌండ్ బార్ని హీట్ చేసినట్లయితే ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, కూల్ చేస్తే ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేటువంటిది చూద్దాం. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తారంటే పైన కాపర్ బార్ తీసుకోండి. కాపర్ బార్ అంటే కాపర్ కడ్డీ, కింద స్టీల్ బార్. ఇప్పుడు దీన్ని హీట్ చేసామనుకోండి, ఈ బార్ని హీట్ చేస్తుంది. అదేవిధంగా కాపర్ని స్టీల్ని రెండు ఒకదానితో ఇలా అటాచ్ చేయండి. ఇప్పుడు దీన్ని హీట్ చేసినట్లయితే స్టీల్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుందా, కాపర్ స్పీడ్గా ఎక్స్పాండ్ అవుతుందంటే కాపర్ అనేది స్పీడ్గా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అదేవిధమ్మా. అందువల్ల ఇక్కడ కాపర్ అనేది ఎక్కువగా ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది, స్టీల్ అనేది తక్కువ ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి బార్ ఎలా వస్తుందంటే ఎలా వస్తుంది అంటే చూడడానికి ఒక కాన్వెక్స్ లెన్స్ షేప్లో వస్తుంది అనమాట హీట్ చేసినప్పుడు. అర్థమైందమ్మా? ఇది కాపరు, ఇది స్టీల్. అర్థమైందమ్మా? హీట్ చేసినప్పుడు. అదే కూల్ చేసినప్పుడు స్టీల్ కాపర్ అనేది త్వరగా కాంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది స్టీల్తో పోల్చినట్లయితే. అందువల్ల ఏమవుతుందంటే ఇలా కాన్కేవ్ షేప్లోకి రావడం జరుగుతుంది. అదేనమ్మా? ఇక్కడ కాపర్ బార్ని స్టీల్ బార్ని తీసుకుని అటాచ్ చేసి దాన్ని హీట్ చేసినట్లయితే హీట్ చేసినప్పుడు స్టీల్ కన్నా కాపర్ త్వరగా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఇలా బెండ్ అవ్వడం జరుగుతుంది. అదేనమ్మా? కాన్వెక్స్ షేప్లోకి వస్తుంది. అదే కూల్ చేసినప్పుడు కూడా త్వరగా కాపర్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది స్టీల్తో పోల్చినప్పుడు. అదేనమ్మా? అందువల్ల కాన్కేవ్ షేప్లో రావడం జరుగుతుంది. ఈ విధంగా కాంపౌండ్ బార్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది అమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నట్లయితే చూడండి, ఎర్త్ మీదకి సన్ నుంచి వచ్చినటువంటి రేడియేషన్ ఏం చేస్తుందంటే చూడండి, సన్ నుంచి వచ్చిన రేడియేషన్ ఎర్త్ అబ్జర్వ్ చేసుకుని దాన్ని మళ్ళీ రీఎమిట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా?
సన్ నుంచి వచ్చిన రేడియేషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎత్తు వేడెక్కడం జరుగుతుంది. ఆ రేడియేషన్ ఏం చేస్తుందమ్మా, ఎమిట్ చేస్తుంది మళ్ళీ తిరిగి. ఆ ఎమిట్ చేసిన రేడియేషన్ మన అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి గ్యాసెస్ అనేవి అబ్జర్వ్ చేసుకుని భూమి వేడిగా ఉండేలా చేస్తాయి. అదేవిధంగా దాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. అదేవిధంగా మన అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ చేసే పని ఏంటి, ఎర్త్ ఎమిట్ చేసినటువంటి ఆ రేడియేషన్ని తిరిగి వెనక్కి వెళ్ళిపోకుండా అబ్జర్వ్ చేసుకుని భూమి వేడిగా ఉండేలా చేస్తుంది. అదేవిధంగా దాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చి గ్లోబల్ వార్మింగ్. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అంటే చూడండి, మనం చేసేటువంటి మిస్టేక్స్ వల్ల, అంటే వెహికల్స్ ఎక్కువగా యూజ్ చేయడం, అలాగే రిఫ్రిజిరేటర్స్, ఇలా వీటి నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల ఈ మన అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి గ్యాసెస్ యొక్క ఫ్లోరోక్లోరో కార్బన్స్ ఇలాంటి గ్యాసెస్ యొక్క రేంజ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇంక్రీజ్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోయిందో ఎర్త్ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దాన్నే గ్లోబల్ వార్మింగ్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే యావరేజ్గా 0.3 డిగ్రీస్ నుంచి 0.6 డిగ్రీస్ వరకు ఎర్త్ యొక్క టెంపరేచర్ అనేది రేజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా భూమి యొక్క టెంపరేచర్ ఈ విధంగా రేజ్ అవ్వడాన్ని గ్లోబల్ వార్మింగ్గా మనం చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఐస్ కంట్రీస్లో ఉన్నటువంటి ఐస్ మెల్ట్ అయిపోయి సీ లెవెల్స్ అంటే సముద్ర మట్టం పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఏదైనా మౌంటైన్ మీద ఉన్న ఐస్ కరిగిపోయి ఏమవుతుంది, ఆ కింద ఉన్నటువంటి సీ అంటే సముద్రాల్లోకి వెళ్ళిపోవడం వల్ల సీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవి కొన్ని ప్లేసెస్ అనేవి డిసపేర్ అవడానికి అవకాశం ఉంది. కొన్ని ప్లేసెస్ సముద్రాల్లో కలిసిపోయి కనబడకుండా పోవడానికి అవకాశం ఉందన్నమాట. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ వచ్చి బ్లాక్ బాడీ, తెలుగులో కృష్ణ వస్తువు అంటారు. ఇలా బ్లాక్ బాడీ అంటే చూడండి, ఒక బాడీ మీద లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు, అదేవిధంగా దాని మీద రేడియేషన్ ఇన్సిడెంట్ అయినప్పుడు మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి బాడీని బ్లాక్ బాడీగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పర్టికులర్ టెంపరేచర్ వేవ్ లెంత్ దగ్గర దాని మీద ఇన్సిడెంట్ అయిన రేడియేషన్ అంతటిని కూడా అబ్జర్వ్ చేసుకునేదాన్ని మనం బ్లాక్ బాడీగా చెప్పడం జరుగుతుంది. అయితే బ్లాక్ బాడీ బ్లాక్ కలర్లో ఉంటుందా అన్నట్లయితే చూడండి, బ్లాక్ బాడీ బ్లాక్ కలర్లో ఉండేటువంటి రూల్ ఏం లేదు. కాకపోతే ఎందుకు మనం బ్లాక్గా కనబడుతుంది అన్నట్లయితే చూడండి, దీని మీద పడినటువంటి రేడియేషన్ ఏం చేస్తుంది, మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుని ఎమిట్ చేయట్లేదు. అదేవిధమ్మా కృష్ణ వస్తువు అంటే పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీ అంటే దాని మీద పడిన రేడియేషన్ అంతటిని కూడా అది అబ్జర్వ్ చేసుకోవాలి, తిరిగి ఎమిట్ చేయకూడదు. అదేవిధమ్మా అందువల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఒక వస్తువుని చూడాలి అంటే ఆ వస్తువు మీద లైట్ ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటి మీద పడినప్పుడే మనం ఆబ్జెక్ట్ని చూడగలం. కానీ బ్లాక్ బాడీ మీద ఏమవుతుంది, లైట్ ఇన్సిడెంట్ అవుతుంది తప్ప రిఫ్లెక్ట్ అయ్యి వెనక రావట్లేదు, ఎందుకంటే మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అదేవిధమ్మా అందువల్ల ఈ వస్తువుని మాకు బ్లాక్గా కనబడుతుంది తప్ప బ్లాక్ బాడీ అన్నప్పటికీ అది బ్లాక్ కలర్లో ఉండాలని రూల్ లేదు. అదేవిధంగా బ్లాక్ బాడీ అన్నట్లయితే ఏం చెప్పినాం, ఒక బాడీ మీద ఇన్సిడెంట్ అంటే రేడియేషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అదేవిధమ్మా దాన్ని బ్లాక్ బాడీగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధమ్మా ఓకే. తర్వాత వచ్చి నెక్స్ట్ ఎమిసివ్ పవర్. ఇలా ఎమిసివ్ పవర్ అన్నట్లయితే ఒక పర్టికులర్ టెంపరేచర్ వేవ్ లెంత్ దగ్గర, అంటే ఒక బాడీని మనం హీట్ చేసినట్లయితే ఒక పర్టికులర్ టెంపరేచర్ వరకు అప్పుడు దాని నుంచి ఏమవుతుందంటే రేడియేషన్ అనేటువంటిది బయటకు రావడం జరుగుతుంది. ఒక పర్టికులర్ ఫర్ యూనిట్ ఏరియా ద్వారా బయటకు వచ్చేటువంటి రేడియేషన్ మనం ఎమిసివ్ పవర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ రాడ్ని తీసుకుని మంటలో పెట్టాం, అప్పుడు ఏమవుతుంది, ఆ రాడ్ అనేది రెడ్ కలర్లోకి వచ్చి దాని నుంచి రేడియేషన్ బయటకు రావడం జరుగుతుంది. అదేవిధంగా అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఒక బాడీ నుంచి బయటకు వచ్చేటువంటి ఫర్ యూనిట్ ఏరియా నుంచి బయటకు వచ్చే రేడియేషన్ని మనం ఎమిసివ్ పవర్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎమిసివిటీ. ఇక్కడ ఎమిసివిటీ అంటే ఒక బాడీ యొక్క ఎమిసివ్ పవర్కి బ్లాక్ బాడీ యొక్క ఎమిసివ్ పవర్కి రేషియో కట్టినట్లయితే దాని ఎమిసివిటీగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక బాడీ యొక్క రేడియేషన్కి అలాగే బ్లాక్ బాడీ యొక్క రేడియేషన్కి అదేవిధంగా చూడండి, ఒక బాడీ యొక్క ఎమిసివ్ పవర్కి బ్లాక్ బాడీ యొక్క ఎమిసివ్ పవర్కి రేడియేషన్కి రేషియో కట్టినట్లయితే దాని ఎమిసివిటీగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదో ఒక వస్తువుని తీసుకోండి, దాని నుంచి రేడియేషన్ బయటకు వస్తుంది, దాని ఎమిసివ్ పవర్ అంతా క్యాలిక్యులేట్ చేయండి. అలాగే బ్లాక్ బాడీకి ఎమిసివ్ పవర్కి రేషియో కట్టినట్లయితే దాన్ని ఆ వస్తువు యొక్క ఎమిసివిటీగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత అబ్జార్బ్టివ్ పవర్.
ఇక్కడ ఒక బాడీ యొక్క అబ్జర్వేటివ్ పవర్ అన్నట్లయితే ఒక బాడీ మీద ఎంత రేడియేషన్ ఇన్సిడెంట్ అయింది, అందులో ఎంత బాగానే ఇది అబ్జర్వ్ చేసుకుంది. అదేనా ఒక బాడీ మీద ఇన్సిడెంట్ రేడియేషన్ అంతటిని కూడా అబ్జర్వ్ చేసుకోలేదు కదా, దాని మీద ఇన్సిడెంట్ అయినలో కొద్ది భాగాన్ని మాత్రమే అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక బాడీ మీద ఇన్సిడెంట్ అయిన రేడియేషన్కి అది అబ్జర్వ్ చేసుకుంటే రేడియేషన్కి రేషియో కట్టినట్లయితే దాన్ని అబ్జర్వేటివ్ పవర్గా చెప్పడం జరుగుతుంది. బ్లాక్ బాడీకి ఆ వాల్యూ 1 అవుతుంది. ఎందుకని బ్లాక్ బాడీ మీద ఎంత రేడియేషన్ ఇన్సిడెంట్ అయితే అంతటిని కూడా అది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి బ్లాక్ బాడీకి అయితే అబ్జర్వేటివ్ పవర్ 1 అవుతుంది. అదేనమ్మా అబ్జర్వేటివ్ పవర్ అంటే ఒక బాడీ మీద ఎంత రేడియేషన్ ఇన్సిడెంట్ అయింది, అందులో ఎంత బాగానే అది అబ్జర్వ్ చేసుకుంది, దాన్ని అబ్జర్వేటివ్ పవర్ అంటాం. బ్లాక్ బాడీకి అయితే అబ్జర్వేటివ్ పవర్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఎందుకంటే దాని మీద ఎంత రేడియేషన్ ఇన్సిడెంట్ అయినా అంతటిని కూడా అది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. అర్థమైందమ్మా?